గత కొన్ని రోజుల కిందట ఆడు జీవితం అనే సినిమా మన ముందుకు వచ్చింది. ఇప్పుడు గందులో నటించిన ఓ నటుడు ఈ సినిమా మీద ప్లేట్ ఫిరాయించిందంట. ఇక అసలు ముచ్చటకొస్తే తమిళ నటుడైన పృథ్వీరాజ్ సుకుమారన్ ఆడు జీవితం ఎంత విజయం సాధించిందో మనకు అందరికీ ఎరకనే. ఇక ఆ సినిమాల ఆయన పాత్ర గిట్ల అంతే మంచిగా సృష్టించిండు దర్శకుడు బ్లెస్సీ. ఇక ఓ కుర్రాడు ఉద్యోగం కోసం అని చెప్పేసి ఓ యువకుడు సౌదీ అరేబియాకి పోతే ఇక బాహ్య సమాజంలో అసలు ఎవరితో సంబంధం లేకుండా అసలు బతికితే ఇక ఆయన ఎటువంటి వాస్తవ పరిస్థితులు ఎదుర్కొన్నాడు అనే విషయాన్ని కళ్ళకి కట్టినట్టు చూపించిండు బ్లెస్సీ. ఇక దీనికి తోడు ఇక ఆయన పాత్ర గిట్ల పృథ్వీరాజ్ సుకుమార్ అంతే విధంగా ఒదిగిపోవడంతో విమర్శకుల చేత గిట్ల ప్రశంసలు ఉరిపించిందని చెప్పుకోవచ్చు. ఇక తదుపరి ఏ అవార్డు అయినా సరే ఈ సినిమాకి ఖచ్చితంగా రావాలి అనే తీరుగా ఫేమస్ అయింది. అయితే ఈ సినిమాల జార్డన్ కు నటుడుకు సంబంధించిన ఓ నటుడు ఆయన పేరేగా అకేఫ్ నజేమ్ అంట. ఇక ఆయన గిట్లా ఒక అరబ్ పాత్రలో నటించిండు. అయితే ఇప్పుడు ఆయన ఎట్టకేలకు ఈ సినిమాలో నటించినందుకు గాను నేను సౌదీ అరేబియా ప్రజలకు క్షమాపణలు కోరుతున్నా అని చెప్పడం ఇప్పుడు సంచలనంగా మారిందంట. ఎందుకనంటే ఆయన ఆ పాత్రలు నటించినందుకు గాను తీవ్ర వ్యతిరేకత రావడంతో ఈ క్షమాపణలు చెప్పాల్సి వచ్చిందని ఆయన అంటున్నాడు. అయితే ఈ పాత్ర మొదటిగా నేను ఎప్పుడైతే సినిమా సైన్ చేసే ముందుగానే నేను అసలు స్క్రిప్ట్ అంటే కథ మొత్తం చదవలేదు. ఇక దీని మీద నేను చాలా ఈ పాత్రలు నటించినందుకు విచారం వ్యక్తం చేస్తున్నా అని అంటున్నాడు. అంతేకాదు ఇక మొదట నేనేమనుకున్నానంటే ఈ సినిమా అరబ్ ప్రజలకు ఆ ఇమేజ్ ఇక అంతే విధంగా వెంచేటట్టు ఉంటది అని చెప్పి నేను నమ్మిన. కానీ ఇప్పుడు ఈ సినిమా వాళ్లకు ఏ విధంగా ప్రభావితం అవుతుందో నాకు అర్థం కాలేదు. ఇక ఎప్పుడైతే ఫైనల్ గా సినిమా చూసినో గప్పుడు నాకు నా నమ్మకానికి విరుద్ధంగా ఉండేటట్టు ఉన్నది అని అర్థమైనది. ఇక రిలీజ్ అయిన తర్వాత సినిమా చూసిన తర్వాత గిట్లా నాకు సినిమా మీద అవగాహన అయితే వచ్చింది. ఇక అందుకనే నేను చింతిస్తున్నా అని అంటాడు. ఇక ముందుగానే స్క్రిప్ట్ మొత్తం చదివి ఇక కొంచెం క్షుణ్ణంగా శ్రద్ధగా చదివి ఇక ఒప్పుకుంటే మంచిగా ఉండేది అని అంటున్నాడు అనమాట. ఇక మొత్తం మీద గీన క్షమాపణలు చిత్ర యూనిట్ ఇక ఎట్లా స్పందిస్తుందో అనేది చూడాలి. ఇక మీకేమనిపిస్తున్నది? గింతకి ఆడు జీవితం సినిమా చూసిరా లేదా? ఇక చూసిన తర్వాత ఇక ఈయన పాత్ర గంత తీసి పాడేసేటట్టున్నదా, అరబ్ జనాలకు క్షమాపణలు చెప్పేటట్టు ఉన్నదా అనేది కామెంట్లలో కామెంట్ పెట్టుర్రి. అట్లా అడగంటుంటే అది కూడా నొక్కరి మళ్ళీ వస్తా.